అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. సీసీ కెమెరాలు హ్యాక్ అవుతున్నాయి అంటున్న హరీష్ అన్న. మా ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. పిల్లల్ని ఇడిచిపెట్టి పోయిందట తల్లి. ఏందో నుల్లా ఈ లొల్లి. కింద పడేసిండు పులిని. గ్రేట్ అంటున్నారు ఈ అన్న ధైర్యాన్ని. మనిషి వస్తేనే పైసలు ఇస్తామన్నారట బ్యాంకోళ్ళు. శవాన్ని తీసుకుపోతుంటే షాక్ అయిండ్రు రోడ్డు మీద ఉన్నోళ్ళు. ఎర్రటి ఎండల డాన్స్ లాడుతున్న రాజేష్. అయిపోయింది నీ పని అయిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద గరం గరమైండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. మరి 2.5 ఏళ్ల కాలం ఉన్నాక ఇప్పటికే 2.5 ఏళ్ళు సీఎంగా చేసిన సార్ను ఎందుకంత మాట అనుకొచ్చిండో, సారు ఎందుకు ఫైర్ అయిండో సార్తోనే మాట్లాడదాం పాండ్రి. ఏమైంది సార్ అంత కోపం మీద ఉన్నారు? నువ్వు మళ్ళీ గెలుస్తా అనుకుంటే అది మూర్ఖత్వం. హిట్లర్ ను మించిపోయింది నీ మూర్ఖత్వం. ఏంది సార్ అంత మాట అంటిరి? సడన్ గా హిట్లర్ తో పోల్స్తురి. నువ్వు ఆ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని నువ్వేదో రాజు అనుకుంటున్నావు. నేనే రాజు నేనే మంత్రి నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. కానీ నీకు తగిన బుద్ధి చెప్పడానికి ఇలా రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి రేవంత్ సార్ దగ్గర ముఖ్యమంత్రి కుర్చీతో పాటు 2-3 మంత్రుల కుర్చీలు కూడా ఉన్నాయి కదా, అందుకే అనుకుంటుండేమో. మా ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారా? అదేంది సార్, మామూలుగా ఫోన్లను హ్యాక్ చేస్తారని మీ రాజకీయాల్లో మాట్లాడుకుంటారు కదా. కొంతమంది ఐపీఎస్ అధికారులు ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నారు. అయినా హ్యాకర్లను తెలంగాణ పోలీసులే అరెస్ట్ చేస్తారు కదా సార్. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు చెల్లించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్ళను పెట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. బెంగళూరు నుంచి తీసుకొచ్చి హ్యాక్ చేస్తుర్రా? మరి పెద్ద ఆఫీసర్లకు కంప్లైంట్ చేయకపోయినారు సార్? మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. వాయమ్మో, ఈ రాజకీయాలు వద్దు గాని వేరే ముచ్చట మాట్లాడండి సార్. నువ్వు నీ 420 హామీలు లేవు, నీ 420 హామీల సంగతి ప్రజలకు అర్థమైంది. మాది ప్రజాపాలన బ్రహ్మాండంగా నడుపుతున్నామని వాళ్ళు అంటుంటే మీరేం సార్ ఇట్లా అంటున్నారు? నువ్వు మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ. మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని అంటున్నారు కదా సార్. అయిపోయింది, నీ పని అయిపోయింది. నువ్వు మళ్ళా గెలిచేది లేదు. ఈ మిగిలిన 2.5 ఏళ్లైనా మంచిగా పనిచేయి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ. సారు భలే కోపం మీద ఉన్నాడు పో. ఇక ఉంటాను సార్, మళ్ళోసారి మాట్లాడుకుందాం. ఎండకు బయటికెళ్ళి అట్లా 5 నిమిషాలు తిరిగి ఇంటికి వస్తేనే పొగలు వెళ్తున్నాయి. ఉల్లా దెబ్బకు పుచ్చకాయలు తినుడు, నిమ్మకాయ నీళ్ళు తాగుడు, పండ్ల జ్యూసులు తాగుడు చేస్తున్నావు. మీరు కూడా ఇంతకు ముందే జ్యూసో కొబ్బరి నీళ్ళో తాగినాలే కదా. అయితే ఎప్పుడు మీటింగ్లను తిరిగి సభలకు పోయే పొలిటికల్ లీడర్ల పరిస్థితి ఎట్లుంటుందిలా మరి? అందుకే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారనంటే, ఎర్రటి ఎండల సల్లగా సలవ చేసే ముంజకాయలను కారాపి తినడమే గాక కార్యకర్తలకు తినిపించిండుల్లా మల్కాజ్గిరి పూపాటి ఎంపీ ఈటల సారు. ఆగో, ఒక దిక్కు సారు తినుకుంటేనే కార్యకర్తలకు కూడా తలా ఒక ముంజకాయని ఇయ్యమని ఎట్లా చెప్పిండో. ఇక వీళ్ళు ఇట్లా సగం తినంగానే మాజీ గవర్నర్ దత్తన్న కారు సప్పుడు అయ్యేసరికి దత్తన్న దగ్గరికి పోయి కారు దింపి, ఇన్నారుల్లా దత్తన్న ముంజకాయలు తింటావానే అని ఆప్యాయంగా అడుగుతున్నాడు. ఎందుకు తినను, తిందాంపా అని అనేసరికి మళ్ళోసారి అందరికందరూ గౌడన్న దగ్గరికి వచ్చి కడుపు నిండా తిన్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్లల బీరప్ప స్వామి కమరాదేవి కళ్యాణ మహోత్సవ పండుగకు పోయి తిరిగి మళ్ళా హైదరాబాద్ బాట పట్టిన 2 లీడర్లు ఇట్లా ముంజకాయలు తినే ప్రోగ్రాం పెట్టుకున్నారు. కానీ ఏమెండలుల్లా, నీ ఎండలు సల్లగుండా ఏం పరిశాన్ చేస్తున్నాయిలే. మీరు కూడా ఇంటి పట్టునే ఉండి గడికింత మజ్జిగనో నిమ్మరసమో తాగుండ్రి, ఏమంటున్నాం సరేనా? బంగారం దుఃఖం పోతే 5 నిమిషాల్లో 5 తులాల బంగారమైన కొనే పరిస్థితి ఉన్నది. కానీ పెట్రోల్ బంకుకు పోతే 5 గంటలు నిలబడ్డా 1/2 లీటర్ దొరికే పరిస్థితి లేదుల్లా. బండి వెనక బండి, కారు వెనక కారు, లారీ వెనక లారీ, ఆటో వెనక ఆటో, రోడ్ల మీద జనాలు ఎట్లా సుక్కలు చూస్తున్నాం కదా. అయితే ఇంతటి కష్టకాలంలో వీళ్ళు ఏం ఉపాయం చేసిరో తెలుసునా? మా నెట్వర్క్ సిమ్ములు కొనండి, లీటర్ పెట్రోల్ గిఫ్ట్గా గెలవండి, మీ నెట్వర్క్కి వెళ్ళి మా నెట్వర్క్లకు పోర్టుగా అండి, లీటర్ పెట్రోల్ మీ బండ్ల పోసుకోండ్రి అని బంపర్ ఆఫర్ పెట్టి జోరుగా దందా చేస్తున్నారు. ఇగో ఈ కంపెనీ వాళ్ళు
అగ చూడుండ్రి 350 రూపాయల రీఛార్జ్ ఫ్రీగా చేస్తామని ఫ్లెక్సీ పెట్టేసరికి ఎట్లా పోర్ట్ అవుతున్నారో, ఎట్లా సిమ్ములు కొంటున్నారో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మలపేటల ఒక కంపెనీల మార్కెట్ దందా ఇది. మరి వీళ్ళని చూసి వేరే కంపెనీ వాళ్ళు కూడా ఇట్లనే పెడతారో, లేకుంటే వీళ్ళని మించి మేము 2 లీటర్ల పెట్రోల్ కొడతామని ఆఫర్ పెడతారో గానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని సోషల్ మీడియాలో మస్త్ అంటే మస్తుగా వైరల్ అవుతున్నది. ఇక ఇది ఇటుంచితే గి వీళ్ళని చూడుండ్రి, అరే ఇదేంది పాత బండి టెంకు వీకుతున్నారు, తీసుకుపోయి పాతింప సామాన్కి అమ్ముతారా ఏంది అని అనుకుంటున్నారా? ముచ్చట అది కాదుల్లా, ఒక్క సెకను గిటి చూడుండ్రి. అమ్మ బాబోయ్, ఇదేందయ్యా ఇది? బండ్ల పెట్రోల్ కొట్టుకోవాలే గాని పాత ట్యాంకులు ఎందుకు కొడుతున్నారని అంటే ముందుగాల వీళ్ళు బాటిల్ తెచ్చి కొట్టమంటే లేదు బండి ట్యాంకులనే కొడతామని చెప్పిండ్రట. అంతే, ఇంకేమున్నది, పాత బండిని దేవులాడినరు, ట్యాంకును వీక్కొని పోయి ఫుల్ ట్యాంక్ వేపించిండ్రు. మరి ఇది కావాలనే చేసిండ్రో నిజంగానే అవసరం ఉండి ఈ ఉపాయం చేసిండ్రో తెలియదు గాని సోషల్ మీడియంలా మస్త్ అంటే మస్తుగా వైరల్ అవుతున్నది. ఇంతకు ఇదంతా ఎక్కడనో చెప్పలేదు కదా, జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడులా. ఏ అమ్మైనా సరే పిల్లలను చూడకుండా ఉండనే ఉండదు. పిల్లల్ని వదిలిపెట్టి ఏడికి పోదు. ఏదైనా పనుండి పోవాల్సి వస్తే ఆమె ప్రాణం అంతా పిల్లల మీదనే ఉంటుంది. మళ్ళొచ్చేదనక మనసు లేకుండదుల్లా. అమ్మ ప్రేమ అంటే అట్లుంటుంది. కానీ అదే గిడో కాడ ఓ అమ్మ పిల్లలను ప్రాణంగా చూసుకున్నాడు కాదు, పిల్లలే వద్దు అనుకుని వెళ్ళిపోయిందిలా. అయినా మిమ్మల్ని ఎట్లా ఇడిచిపెట్టి పోవాలనిపించిందిరా అసలు? మీ అమ్మకు మిమ్మల్ని చూడకుండా నిద్ర పడుతుందా? ఆమెకు తిండి తినబుద్ధి అవుతుందా? ఏం తల్లి అసలు ఆమె మీ గురించి కొంచెం అన్నా ఆలోచించొద్దా? అయ్యో, వీళ్ళ అమ్మ పేరు లలిత, నాన్న పేరు రవి. లవ్ చేసుకొని మరి ఇలాగం చేసుకున్నారట. 2 పిల్లలు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో ఉంటారు. ఆయనతో ఇద్దరి నడుమ చాలా రోజుల నుండి లొల్లులు అవుతున్నాయట. ఇప్పుడు మళ్ళా అట్లనే లొల్లైన పోలే నాకు ఈ భర్త వద్దు, ఈ పిల్లలొద్దు అని కాలుకున్న మెట్టెలు మెడకున్న తాళి తీసి పోలీసులకు ఇచ్చి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందట. పోలీసులు నచ్చ చెప్పిన ఆయన లేదట. అంటే పాపం పిల్లలకి లొల్లులేం తెలుసు. అమ్మ నువ్వు రావాలే అని మస్తు ఏడుస్తున్నారు. వీళ్ళను చూస్తుంటే నిజంగా మస్తు బాధ అనిపిస్తున్నది కదా నొల్లా. ఎర్రటి ఎండా కాలని నీ నిలువున మాడని సురుకు మంటలతో చిటచిటమని సవ్వడి ఎర్ర మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు దడిచి. ఖచ్చితంగా ఈయనకి ఎండ దెబ్బ దాకి బేజ ఖరాబ్ అయినట్టున్నది. అందుకే ఎర్రటి ఎండల పాటలు పాడుకుంటూ ఎగురుతున్నాడు. ఓర్ వారి జర నీడ పట్టుకురారా. రాను ఏహే ఆపు. ఒక దిక్కు జనాలు ఎండకు అల్లాడిపోతుంటే ఎండల మీద పాటలు పాడుకుంటూ ఎగురుతున్నావు ఎడ్డిగాడి దెక్కన్నో. ఏసీలో ఎవడైనా ఎగురుతాడు, ఎండలో ఎగిరినోనికి ఒక రేంజ్ ఉంటుంది. 40 డిగ్రీల ఎండలో ఎగురితే రేంజ్ ఉండు కాదు, వడదెబ్బ దాకి అడ్డం పడతావు. వడదెబ్బ నాకు ఏ వడదెబ్బ బోండా దెబ్బ తాకదు. ఎందుకంటే నా జేబులో ఒక అస్త్రం ఉన్నది. అస్త్రమా? ఏం అస్త్రం? ఉల్లిగడ్డనా? ఉల్లి అని సిల్లిగా తీసిపడే సిస్టర్, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిగడ్డ జేబులుంటే ఏమైతది? ఈ ఉల్లిగడ్డ వేడినంతా గుంజుకుంటది, వేడిని మన ఒంటికి తలగనీయదు. కన్ఫర్మ్ నీకు చిప్పు దొబ్బింది, లేకుంటే ఉల్లిగడ్డ జేబులో పెట్టుకొని తిరుగుతారా ఎవరన్నా? సదానా కేంద్ర మంత్రి జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడు. మనం ఎంత? కేంద్ర మంత్ర? కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సారు. ఆయన ఎందుకు ఉల్లిగడ్డ జేబులో వేసుకొని తిరుగుతున్నాడు? ఎందుకో నువ్వేను. पॉकेट में प्याज ले जाओ, कुछ नहीं होने वाला तुमको. ना एसी के वातावरण में मैं बैठता हूँ. मैं कहता हूँ कि ये चंबल की चमड़ी है. ఇన్నవా? ఉల్లిగడ్డ జేబులుంటే ఏ ఎండ ఏం చేయలేదట. 51 డిగ్రీల ఎండల కూడా నేను ఏసీ వాడను, నాది చెంబల్ చర్మం అంటున్నాడు సారు. అవు కదా, ఇదొక పాత చిట్కా కానీ మస్తు పనిచేస్తుంది. అందుకే ఆయుర్వేదం పద్ధతులను మర్చిపోవద్దు అంటున్నాడు. ఓర్ వారి ఏమైందిరా? తిరుగుతున్నాయి వాని. అయ్యో, ఏమన్నా తిన్నవా లేదా? ఇంతకు తినకుండానే ఎగురుతున్నావా? లేచిన కాంచి బుక్కె నీళ్లు కూడా తాగలే. ఓ మెంటలోడా, గంత ఎండకు ఎగురుకుంటా నీళ్లు కూడా తాగలేదంటున్నావు. ఉల్లిగడ్డ ఉంటే ఎండ దెబ్బ తాకుతుందో లేదో గాని అట్లా ఎండకుంటే డీహైడ్రేట్ అవుతుంది. జర నీడ పట్టు కూసోని మొదలు బుక్కె నీళ్లు తాగు. అది కూడా అగడు పట్టట్టు గుట్ట మింగకుంటా జర ఒక్కొక్క బుక్క తాగు నిమ్మలంగా. జేబులో ఉల్లిగడ్డ ఉన్నది కదా అని ఎట్లా పడితే అట్లా చేస్తా అంటే నడుస్తుందా?
జరాగి చక్కగా ఇంటికి పో, బుక్కెడు తిని రెస్ట్ తీసుకో. పబ్లిక్ మీరు ఉల్లిగడ్డ ఎంట పెట్టుకొని తిరుగుతారో లేదో మీ ఇష్టం గాని బయటికి పోయిన యాళ్ళ ఒక నీళ్ళ బాటిల్ అయితే ఎంట పెట్టుకోండి. కుదిరితే శత్రు కూడా పట్టకపోతే ఎండ డైరెక్ట్ గా మీద పడకుండా ఉంటది. అట్లనే అక్కరుంటే తప్ప బయట తిరగకుండ్రి. పైలం ఉల్లా ఇంటర్నేషనల్ లెవెల్ల అతి తెలివి పోటీలు పెడితే మనోళ్ళకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. పోలీసులకు మస్క కొట్టేతందుకు, జరిమానాలు పడకుండా తప్పించుకునేతందుకు ఏదో ఒక లత్కో రూపాయం కనిపెట్టే చాలా మందే ఉన్నారు మన దగ్గర. అసోంటి ఒక మోతెవరి ఐడియా చూసి పోలీసులే షాక్ అయిండ్లు. హైదరాబాదు రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఏరియాల ట్రాఫిక్ పోలీసులు బండ్లు చెక్ చేస్తున్నప్పుడు ఆనంగా పోతున్న ఈ డ్యూక్ బైకును సుతా ఆపిన్లు. లైసెన్సు, ఆర్సీ పేపర్లు చెక్ చేస్తుంటే దాని నెంబర్ ప్లేట్ల ఏదో తేడా ఉన్నట్టు అనిపించి చెక్ చేస్తే అసలు ముచ్చట బయటపడ్డది. ఫ్రంట్ సైడ్ కూడా లేదు, ప్లస్ బ్యాక్ సైడ్ ఏమో దీనికి మ్యాగ్నెట్ పెట్టింది సార్. ఆ నెంబర్ ప్లేట్ కు ఒక అయస్కాంతం అతికిచ్చిండ్లు. దాన్ని కొంచెం వెనుక కంటే అది మడ్గాటుకు అతకపోతుంది. ఇక అప్పుడు ఆ నెంబర్ ప్లేట్ ఎవ్వలకు అవుపడది. ఉన్నది అంటే ఉన్నట్టు, లేదంటే లేనట్టు. ఆ అన్నం చూస్తేనేమో మంచిగా టక్కేసుకొని సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోన్ లెక్కనే ఓడుతున్నాడు. ఆ మ్యాగ్నెటిక్ నెంబర్ ప్లేట్ ఎందుకు పెట్టుకున్నావని అడిగితే సప్పుడు చేస్తలేడు. మన దేశంలో ఇటువంటి నెంబర్ ప్లేట్లు పెట్టుకునేందుకు పర్మిషన్ లేదు. అందుకే ఆయన బైకును సీజ్ చేసి కేసు రాసిండ్లు పోలీసులు. చూసిరు కదా, ఇవే ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.